ఆ ఇద్దరు 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ అమ్మాయి తరపు తల్లిదండ్రులకు నచ్చక అతనిపై కేసులు పెట్టడంతో ఆ అమ్మాయి కోసం జైలుకు కూడా వెళ్ళాడు. జైలు నుంచి తిరిగి వచ్చాక అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకు నువ్వు నచ్చలేదు, వేరే అబ్బాయితో కనెక్ట్ అయ్యానని చెప్పాడు. దీంతో షాక్ గురైన ఆ అబ్బాయి మనస్తాపానికి గురై ఆ అమ్మాయి ఇచ్చిన షాకింగ్ న్యూస్తో ఒక్కసారిగా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ రామంతపూర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చక్రపాణి అనే యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రియా అనే యువతితో 8 ఏళ్ల పాటు ప్రేమ కొనసాగింది. క్లోజ్గా మూవ్ అయిన తర్వాత హ్యాండ్ ఇచ్చింది ప్రియా. వేరొక అబ్బాయిని లవ్ చేస్తున్నానని, నీ ప్రేమ నాకు ఇష్టం లేదంటూ ఖరాఖండిగా చెప్పేసింది. ప్రియను లవ్ చేసే టైంలో కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. చక్రపాణిపై కూడా కేసు పెట్టింది ప్రియా కుటుంబం. మేడిపల్లి పిఎస్లో కేసుతో జైలుకు వెళ్ళి వచ్చాడు చక్రపాణి. ఆ కేసు తర్వాత ప్రియా చక్రపాణి మళ్ళీ క్లోజ్గా మూవ్ అయ్యారు. మోసం చేసిన అమ్మాయిలకు శిక్షలు లేవా అంటూ ఇప్పుడు చక్రపాణి కుటుంబం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా చక్రపాణి ఆ అమ్మాయి చెప్పిన మాటలతో మనస్తాపానికి గురై బలవన్ మరణానికి పాల్పడ్డ ఘటన రామంతపూర్లో చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి మోసం చేసిందనే మనస్తాపంతో ఆ యువకుడు ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఉప్పల్ రామంతపూర్లో ఈ ఘటన కలకలం రేపింది. చక్రపాణి అనే యువకుడు రామంతపూర్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లి సోదరులు ఆసరాగా జీవిస్తున్నారు. 2018లో పేర్జాదిగూడకు చెందిన హరిప్రియ అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. ఏడాది ఫిబ్రవరిలో కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే హరిప్రియ కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. చక్రపాణిపై లవ్లో పడమని వేధిస్తున్నాడంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో హరిప్రియ మైనర్ కావడంతో చక్రపాణిని జైలుకు పంపించారు. జూలై 30న అతడు జైలు నుంచి బయటికి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత హరిప్రియతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు చక్రపాణి. ఆమెకు షాకింగ్ విషయం చెప్పింది. అప్పటికే వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, నిన్ను ప్రేమించడం లేదంటూ పూర్తిగా దూరమైంది. విషయం చక్రపాణిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. బుధవారం ఉదయం ప్రియురాలి ఇంటికి వెళ్ళాడు చక్రపాణి. ఆమె కుటుంబ సభ్యులు అతన్ని తిడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశతో బాధను తట్టుకోలేని చక్రపాణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. గత 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వాళ్ళు క్రమేణా ఆ యువతి ఆ యువకుడిని దూరం చేస్తూ వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు బలవన్ మరణానికి పాల్పడంతో బాధితుడి తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆ యువతిని లవ్ చేయమని వేధిస్తున్నాడంటూ గతంలో చక్రపాణిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చక్రపాణిని మోసం చేసింది, ఆమెను శిక్షించేందుకు చట్టాలు ఏమి లేవా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న సందర్భం కనబడుతుంది. ఒకసారి ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్రమైన మనోవేదనతో మాట్లాడిన తీరు చూద్దాం. 8 సంవత్సరాల నుంచి లవ్ చేసారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటా అని నా కొడుకు అన్న తర్వాత ఆమె నాకు ఇష్టం లేదు, నేను ఇంకొకరిని చూసుకున్నా, నువ్వు నాకు ఇష్టం లేదు అన్నది. ఆయన 2 నెలలు ఎంబడబడ్డాడు. 2 నెలలు ఎంబడబడుతుంటే అది ఏం చేసింది, నాకు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు అని చెప్పేసి అంటే వీడే బతలాడిండామని. బతలాడినాక ఆమె ఇంటికి వచ్చింది. వాళ్ళ డాడీకి తెలిస్తే కేసులు పెట్టి, అన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. నా కొడుకు కన్యం పుణ్యం తెలియదు. అమ్మో నేనేం చేయాలి. మార్నింగ్ 10:30 11:15కి అంతే షాప్కి పోయి ఇట్లా వచ్చి అంతే. నేను నాతో మాట్లాడిండు. మాట్లాడితే మమ్మీ నేనేం చేసుకోను మమ్మీ, నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ అన్నాడు. సరేలే అని చెప్పేసి అన్నా. దుకాణం పోయినా, ఇంటికి వచ్చినంత డోర్ కొట్టినా, మమ్మీ నేను ఏం చేసుకోను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దుకాణానికి వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అంటే సరే అని మళ్ళీ నేను పైన సంగు దగ్గర పోయినా. సంగు కొంచెం కిందికి రా, సన్నిగాడు ఎట్లనే వేస్తుండ అంటే సరే అక్క అని చెప్పి చేయగట్టుకొని కిందికి వస్తూనే ఉన్నారు. అంతే డోర్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం. ఇంకా పని చేసిండు కొడుకు. ఎన్నోస్ 28 ఒక అమ్మాయిని లవ్ చేసిన ప్రియా అని, ఇద్దరు టూ సైడ్ లవ్. ఆమె 8 years రిలేషన్షిప్లో ఉంది ఈ అబ్బాయితో. దాని తర్వాత రీసెంట్గా ఒక ఐ థింక్ ఏప్రిల్లో
ఇష్యూ గడువు నాకు వద్దు అది అని చెప్పడం, మళ్ళీ ఎందుకు అని రీజన్ అబ్బాయిని అడుగుతా అబ్బాయిని నాకు వద్దు నాకు ఇష్టం లేదు ఇప్పుడు అది అని ఆ పిల్లని చెప్పడం వల్ల ఎందుకని ఆ పిల్లాడికి అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరుతున్నాను ఇంకో అబ్బాయితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది అని తెలిసింది. ఆ అమ్మాయి కూడా ముఖ్యంగా అవును వద్దు అందుకే నేను వాడుతూ ఉన్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అది దాన్ని మాట్లాడి పెట్టిన మెసేజ్లో లేదు ఇట్లా అట్లా అని పెట్టింది. ఇప్పుడు ఇంటికి వచ్చి నువ్వు వద్దు నాకు అది నా ముందు వాళ్ళ ముందు అది అని చెప్తే అమ్మ లేదు. ఎప్పుడు జరిగినాయి ఇవన్నీ ఏప్రిల్లో జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినాం. స్టేషన్కి వెళ్ళినాం కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీసులు కేసు తీసుకోలేదు, అమ్మాయి మీద తీసుకోవడానికి లేదు అట్లా అది ఇదని అన్నారు. అమ్మాయి ఏజ్ ఎంత ఉందా మేడం? అప్పుడు అమ్మాయి ఏజ్ 20 ఉంది. కానీ 2021లో ఒకసారి మేడపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళ మదర్ వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్ ఇంటి కాడికి వచ్చినాడు అని. అప్పుడు అమ్మాయికి 16 సంథింగ్ ఏదో ఆ ఎగ్జిస్టింగ్ కేసు కింద తీసుకొని కోర్టులో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి డైరెక్ట్ అరెస్ట్ చేసినాం. మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత వరకు కానీ ఏ మ్యాటర్ మాకు తెలియదు. అరెస్ట్ చేసినంత వరకు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, అంతా అయిపోయింది. తీసుకెళ్ళిండు, అరెస్ట్ చేసేసి అయిపోయింది, రిమైండ్ చేసి జైలుకి పంపించారు. ఎన్ని రోజులు? 52 days ఉన్నారు. 52 days 51 52 days బెయిల్ వచ్చింది. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. వచ్చేసి మీ సన్నీ ఎక్కడ ఉన్నా మీ బామ్మర్ దగ్గర ఉంటే ఏమైంది సార్ అంటే ఆ అమ్మాయి వెనకాల మళ్ళీ సన్నీ సన్నీ పూర్తి పేరు చక్రపాణి ఎంత ఉంటుంది? ఏజ్ ఎంత ఉంటుంది? 26. అమ్మాయి దగ్గరికి వెళ్ళినాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. అయితే పోయింది సార్ అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. ఈ రోజు మార్నింగ్ వెళ్ళారు. ఎక్కడ ఉంటుంది అమ్మాయి పెర్జాస్ కూడా. అమ్మాయి పేరు అంటే ప్రియా. ఓకే. పోలీసులు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాను ఎక్కడ ఉన్నావు అని. షాప్లో ఉన్నా అని చెప్పింది. వీడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇంట్లో ఉన్నాడు అన్నది. నేను కాల్ బ్యాక్ చేసిన ఏడునో సన్ని అన్న ఇంట్లో ఉన్నాడు అన్న. పొద్దునేడికి పోయినవరు అన్న ఇట్లా అమ్మాయి దగ్గర పోయినా అంటే నీకు చెప్పినా కదరా ఎందుకు పోయినావు మేము మాట్లాడుతున్నాం కదరా నీకు దిమాగ్ లేదురా చెప్తున్నావారా అంటే ఏమైందో అంటే ఇట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు నువ్వు ఇంటికాడికి రా ఫస్ట్ అని చెప్పేసాను. ఇంటికి మేము వెళ్ళి వాళ్ళ అమ్మ వెళ్ళింది. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళే లోపల డోర్ పెట్టుకున్నాడు. నేను దియర్ మమ్మీ అన్నాడంట. నేను ఇంటికి వెళ్ళే లోపలని హ్యాంగింగ్ చేసుకుని తీసిరు. పైన ఉండే వాళ్ళు తీసిరు. పైన రెంట్కి ఉండేవాళ్ళు. రేడియారం హాస్పిటల్ పోయినాం. ఏం లేదు ఒకసారి మీరు వీడికి తీసుకెళ్ళండి అని చెప్పిండు. మరి ఇప్పుడు మీకు ఏం న్యాయం జరిగింది? ఖచ్చితంగా ఎందుకు అంటే ఆ పిల్ల 8 years తిరిగి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని విధాల ఎవిడెన్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్ని విధాలుగా తిరిగి ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా ఇంకోటి ఇష్టం వచ్చినట్టు వదిలేసి అదే అమ్మాయికి అబ్బాయి చేస్తే ఊరుకోరు కదా. అట్లా అబ్బాయిలు కూడా ఇట్లా చచ్చిపోతున్నారు. మరి వీడు కూడా అమ్మాయిని అంత సిన్సియర్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. యూజ్ అండ్ త్రో చేసుకోవాలనుకోలేదు. యూజ్ అండ్ త్రో చేసుకోవాలనుకుంటే చచ్చిపోయేటోడు కాదు. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వీడితో సెక్షువల్గా ఉండి అన్నీ చేసి ఇప్పుడు ఇంకోటితో ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అదే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దు అది ఇది అన్న దానికే ఆ అమ్మాయి నువ్వు అవసరం లేదు నాకు అనడం జరిగింది. దాని తర్వాత ఇదంతా స్టోరీ. చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి తన వెన్నంటే ఉండడంతో ప్రేమించాడు. ఇద్దరు కూడా ఘనంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ ప్రేమ కోసం ఎన్నో పోరాటాలు కూడా చేశాడు. చివరికి జైలుకు కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్తో తల్లడిల్లిపోయాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తికి నిజంగా ఆమె ఇచ్చిన షాక్తో ఇక ప్రాణాలు వద్దనుకొని కన్న వాళ్ళను కూడా మర్చిపోయి ప్రాణాలు తీసుకున్నాడు ఆ పిచ్చి ప్రేమికుడు. ఈ ఘటన మనం చూస్తున్నాం రామంతపూర్లో జరిగింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇక్కడ మోసం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. భర్తల్ని భార్యలు మోసం చేయడం, లేదా ప్రేమించుకున్న వ్యక్తుల్ని లవర్ అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయి కానీ మోసం చేయడం, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో మానవ సంబంధాలు లేదా ఈ మొత్తం వ్యవహారాల్లో ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది లేకుండా పోతుంది. మోసం అనేది తెరపైకి వస్తుంది. ఇటీవల జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇలాంటి ఘటనలే తరచు మనకు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. ఇలాంటి వాటికి నిజంగా ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో అతడు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కానీ చివరికి నువ్వు నాకు నచ్చలేదంటూ చాలా సింపుల్గా చెప్పేసి నాకు వేరే వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడిందంటూ చెప్పడంతో ఆ వ్యక్తి తల్లడిల్లిపోయాడు. 8 ఏళ్ళుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా పెళ్లి కూడా చేసుకుందామంటున్నారు. కానీ ఆ అమ్మాయి తరపు పెద్దలకు ఇష్టం లేక చివరికి జైలు దాకా వెళ్ళొచ్చాడు. అప్పట్లో అమ్మాయి మైనర్ కాబట్టి జైలుకు వెళ్ళొచ్చాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని
వదిలి ఉండలేక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నిస్తే జరిగిన గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంది. చివరికి అతని తల్లిదండ్రులకు శోకం తప్ప ఏమీ మిగలేదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోలేదు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. అంత పెద్ద అబ్బాయి చేతికొచ్చిన కొడుకు ఒక అమ్మాయి కోసం ఇలా బలవన్మరణానికి పాల్పడంతో ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా తల్లడిల్లిపోతారు. నిజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజంలో ప్రశ్నిస్తారు. అంటే అమ్మాయిలకు శిక్షలు లేవా, అబ్బాయిలకే ఉంటాయా? అబ్బాయిలు మోసం చేస్తే శిక్షిస్తారు తీసుకుపోయి, చట్టాలు అంటే వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటాయా? అమ్మాయిలు మోసం చేసినప్పుడు మరి వీళ్ళకి శిక్షలు లేవా అంటూ రకరకాల వాదనలు అయితే వస్తాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు కూడా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ట్రస్ట్ అనేది లేకుండా పోతుంది సమాజంలో. ప్రేమలు ఆప్యాయత లేవు. కేవలం ఇదంతా అవసరాల కోసం చేస్తున్న సందర్భాలా లేదా ఇష్టం లేకపోతే మొదటి నుంచే కూడా అంటే ప్రేమించి చివరికి రకరకాల సందర్భాల్లో వాస్తవానికి ఇక అమ్మాయి కోణంలో ఆలోచిస్తే కూడా తనకి ఆ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి లేదా ఇంట్లో వాళ్ళ సామాజిక సమస్యలు రకరకాల సమస్యలు ఇష్టం లేదంటూ చెప్పింది. ఇష్టం లేదని చెప్పిన తర్వాత కాస్త ఇబ్బంది కలిగిన కొద్ది రోజుల పాటు సర్దుబాటు చేసుకొని మనస్సుకు బాధ కలిగిన దూరంగా ఉండి మళ్ళీ కెరియర్ ఫ్యూచర్ మీద దృష్టి పెట్టాల్సిన సమయం. కానీ ఒక అమ్మాయి కోసం బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు శోకం మిగిల్చిన ఈ వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి కోణంలో ఆలోచించిన అది అమ్మాయికి సేఫ్ కాదని భావించి అమ్మాయి రియలైజ్ అయ్యి నిజంగా అలా చేసి ఉండొచ్చు. లేదా అబ్బాయి కోణంలో ఆలోచించిన ఆమె చీటింగ్ చేసి అబ్బాయి మనస్తాపానికి గురయ్యడానికి కూడా ఆలోచించవచ్చు. రెండు రకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలి అమ్మాయి తరపు, ఇటు అబ్బాయి తరపు కూడా తీసుకోవాలి. ఏ ఒక్కరికి వత్తాసు పలకడం కాదు ఇక్కడ. సో సందర్భాన్ని బట్టి ఇక్కడ పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి, తెలివిగా వ్యవహరించాలనే అంశం ఇక్కడ మనకు తెరపైకి ఇలాంటి భిన్న వాదనలు వస్తుంటాయి. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.